ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రేయ్, నీ సంగతి మళ్ళీ చూస్తాను రా. రండిరా. ఏంట్రా చూసేది? పొండ్రా. నీ పిల్లలను మేము ఎత్తుకెళ్ళిపోతున్నాం. ఆ డాక్టర్ని తన భర్తని తీసుకొచ్చి మాకు అప్పగించి మీ పిల్లలను తీసుకెళ్ళు. ఆ రోజు మమ్మల్ని వాళ్ళు ఫాలో అయ్యి ఇంటి దాకా వచ్చారు. ఇంటి అడ్రస్ తెలుసుకున్నారు. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేకపోవడం చూసి పిల్లల్ని పట్టుకోగలిగారు. నేను తప్పు చేశాను. వాళ్ళు ఆ రోజు ఇంటి దాకా వచ్చినప్పుడే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సింది. పొరపాటు చేశాను. ఇప్పుడు వాళ్ళ బారి నుంచి రిషి శశిని ఎలా కాపాడుకోవాలి? భగవంతుడా, పిల్లలకి ఏం కాకుండా చూడు. వాళ్ళని కాపాడే దారి నువ్వే ఏదో ఒకటి చూపించు. అబ్బి, మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం పదబ్బి. పిల్లకాయలు ఎట్ట ఉన్నారో ఏందో. ఎందుకు సంధ్య దాని మాటలు నమ్మి అనవసరంగా కంగారు పడుతున్నావు? అవునమ్మే, అది తప్పించుకోవాలని పిల్లల గురించి అబద్ధం చెప్పింది. పట్టించుకో మాకు. సింధు మహా కిలాడి. దాని మాయ మాటలతో ఎవరినైనా సరే ఇట్టే బోల్తా కొట్టించేస్తుంది. అసలు మరీ మొండిగా వాదించకదాము. సింధు తప్పించుకోవాలనుకుంటే పిల్లల్ని అడ్డం పెట్టుకోనక్కర్లేదు. వేరే చాలా దారులున్నాయి. అయితే చంద్ర, నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ సింధు పోలీసుల నుంచి ఖచ్చితంగా తప్పించుకుంటుంది అంటావు, అంతే కదా? నేను చెప్పేదొకటి, నువ్వనేదొకటి. ఇంటికి వెళ్ళాక నీకే తెలుస్తుందిలే. ఇప్పటికైనా ఇంటికెళ్దాం పదండి. అబ్బి రాబే, ఒక్క నిమిషం. నన్ను క్షమించమ్మా. నీ కలంకరించాల్సిన బంగారు నగల్ని కొట్టేయాలని నా ఉద్దేశం కాదు తల్లి. ఆ సింధు వల్ల నా మనవడు మనవరాలు నా కొడుకు ఎక్కడ దూరం అయిపోతారో అన్న భయం. అందుకే ఆ శనిగ్రహాన్ని వదిలించుకోవడానికి, ఈ దొంగతనం కేసు దాని మీద మోపి జైలుకు పంపించడానికి వేరే ఏ దారి లేక ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా చేశాను అని నా మీద కోపగించుకోకు తల్లి. అంతా సక్రమంగా జరిగి ఆ సింధు జైలుకెళ్తే నీ నగలు నేనే నా స్వహస్తాలతో నీ కలంకరిస్తాను తల్లి. వీలైతే నేను కూడా నగలు చేయించి నేను చేసిన అపరాధాన్ని మన్నించమని వేడుకుంటాను తల్లి. పదండి. వస్తాం మేడం. అలాగే యష్, నేను కూడా బయలుదేరుతున్నాను. అబ్బి రాబే. రండి. తీసుకుపోదండ్రా. కూర్చోండి. అరవద్దు, అరవకుండా కూర్చోండి. గొడవ చేయకుండా బుద్ధిగా ఉండండి. మమ్మల్ని ఎందుకు ఎత్తుకొచ్చారు? మీరు మా దగ్గర ఉంటేనే మీ అమ్మ దగ్గరున్న డాక్టర్ వాళ్ళు మా ముందుకొస్తారు. అసలు మీకేం కావాలి? మోసం చేసి మా డబ్బు కొట్టేశారు. ఆ డబ్బు కావాలి. డబ్బేంటి? పిల్లలు. అది మీకు చెప్పినా అర్థం కాదు. మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. మేము వెళ్ళిపోతాం. ఏయ్,
కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. ఆ మాట నన్ను కాదు, మీ అమ్మని అడగండి. మీ అమ్మతో చెప్పు వచ్చి మిమ్మల్ని కాపాడమని. మళ్ళీ ఆ ఫైనాన్స్ బాధ్యతలే ఫోన్ చేస్తున్నారు. హలో అమ్మా. రిషి, రిషి నువ్వు శశి ఎలా ఉన్నారు? భయంగా ఉందమ్మా, ఎక్కడో తెలీదు. మమ్మల్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టారు. వదిలేయండి అంటే ఆ మాట మీ అమ్మతో చెప్పండి అంటున్నారు. భయపడకండి రిషి, మీకేం కాదు, ధైర్యంగా ఉండండి. ఎస్ఐ గారు, పిల్లల్ని కిడ్నాప్ చేసి ఎత్తికెళ్లారు అని నేను ఎంత చెప్పినా వెళ్ళలేదు. చూడండి, ఫోన్లో రిషి ఉన్నాడు. కావాలంటే తన మాటల్లోనే వినండి, మీకే తెలుస్తుంది. అమ్మాయి ఎస్ఐతో మాట్లాడుతుంది. ఏయ్, హలో హలో కాల్ కట్ అయింది. ఆ నెంబర్కి మళ్ళీ కాల్ చేయండి. హలో, ఎవరు? రిషి ఉన్నాడా? ఇక్కడ రిషి ఎవరు లేరు. ఇది రాంగ్ నెంబర్. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? రాంగ్ నెంబర్ నుంచి ఫోన్ వస్తే దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు తప్పించుకోవాలని ట్రై చేస్తున్నావా? నువ్వు పిచ్చి పిచ్చి వేషాలేస్తే మేం రూడ్గా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. సైలెంట్గా ఉంటే నీకే మంచిది. భయంగా ఉందమ్మా, ఎక్కడో తెలీదు. మమ్మల్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టారు. పిల్లల్ని ఏమైనా చెయ్యాలా లేక వదిలేయాలా అన్నది నీ చేతుల్లోనే ఉంది. రిషి, శశి, శశి, రిషి, 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 రేయ్, రిషి, శశి. ఏంట్రా ఇది? శశి! ఇంతగా పిలుస్తున్నా కూడా రిషి రావడం రిషి! లేదేంటి? అసలు ఎందుకంత కంగారు పడుతున్నారు? రూమ్ లో ఉన్నారేమో చూడండి. సంధ్య నువ్వు వెళ్ళు. రిషి, 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 శశి, రిషి, శశి, రిషి. రిషి. ఉన్నారా అక్కడ? శశి లేరు మావయ్య. రిషి, ఏరా, నాన్న, రిషి, పిల్లలు ఇంట్లో లేరు నాన్న. లేరా? ఇంట్లో ఎక్కడైనా ఉన్నారేమో. అలా సలహాలు ఇవ్వకపోతే కాస్త వాళ్ళని వెతకొచ్చు కదా. రిషి, శశి, రిషి, రిషి. ఓ,
రిషి రే పిల్లలు, అబ్బా ఎక్కడున్నారా? అబ్బే అబ్బే కనిపించారా? ఎక్కడ కనపట్లేదు. ఇంట్లో బయట ఎక్కడ కనపట్లేదు అబ్బే. లక్ష్మి 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 ఇది కూడా ఇంట్లో లేకుండా పోయింది అసలు. ఎక్కడికెళ్ళింది? ఒకవేళ లక్ష్మి ఏమన్నా పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళిందంటావమ్మా? ఏమోరా, అది వస్తే కానీ ఏమీ తెలీదు. లక్ష్మి 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 ఎక్కడికి వెళ్ళావు? చిన్న పనుంటే బయటికెళ్ళి వస్తున్నానయ్య గారు. అది సరే, పిల్లలేరే? ఇంట్లోనే ఉన్నారు కదండి. లేరే. ఇంట్లోనే ఉండారా? అయితే నువ్వు వాళ్ళని తీసుకుని వెళ్ళలేదా? పిల్లలు ఇంట్లో లేరా అండి? లేరే, అంతా వెతికాం. పక్కన ఇంట్లో ఎక్కడా లేరు. అయినా నిన్ను పిల్లల్ని కనిపెట్టుకొని ఇంట్లోనే ఉండమన్నాను కదా. వాళ్ళని వదిలేసి బయటికి ఎందుకు వెళ్ళావు అసలు? మా బావ ఫోన్ చేస్తే మీ బావా నీ బొంద, నీ వల్లే పిల్లలు మిస్ అయ్యారు. యష్, ఒకసారి ఇల్లంతా చూడు. ఏంటిదంతా? ఇలా అన్ని కింద పడిపోయి ఉన్నాయేంటి? ఏంటిదంతా ఇలా పడున్నాయేంటి? సింధు చెప్పింది కరెక్ట్ రా. ఎవరో వచ్చి పిల్లల్ని ఎత్తుకెళ్ళి తీసుకెళ్లారు. ఇప్పటికైనా నీకు అర్థమైందా దాము? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, పిల్లల విషయంలో సింధు అబద్ధం చెప్పదు అని. కానీ మీరు నా మాట వినడం గాని సింధు మాట గాని అస్సలు పట్టించుకోలేదు. అరే, నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడిందిరా సింధు. నా మాట నమ్మండి, పిల్లల్ని కాపాడండి అని. అయినా నువ్వు వినలేదు. పాపం, సింధు నీకు దండం పెట్టి మరీ చెప్పింది వెంటనే ఇంటికి వెళ్ళి పిల్లల విషయం చూడండి అని. నాటకాలు అంటూ కొట్టి పారేశావు. నువ్వేం తక్కువ తినలేదు. సింధుకి ఫోన్ రాగానే పిల్లల్ని కాపాడడం కోసం తను బయలుదేరుతుంటే ఆ వంకతో తప్పించుకోవాలని చూస్తుంది అని సింధుని ఆపేశావు. రిషి శశి అంటే నాకు ప్రేమ కారిపోతుంది అని చెప్పుకుంటావు కదా. పిల్లల్ని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు అని సింధు చెప్తే కనీసం అది నిజమో అబద్ధమో అని ఇంటికి ఫోన్ చేసి కనుక్కున్నావా నువ్వు? లేదు, సింధు మాట తీసి పారేశావు. ఇదేనా పిల్లల మీద నీకున్న ప్రేమ, మమకారం? ఎంతసేపటికి మీ అందరికీ సింధుని దొంగతనం కేసులో అరెస్టు చేయించాలనే దృష్టి తప్ప పిల్లల మీద అసలు ధ్యాసే లేదు. ఛే! ఏంటి చంద్ర, మా మీద అరుస్తున్నావేంటి అసలు? పిల్లల్ని వాళ్ళు ఎత్తుకెళ్ళడానికి కారణం మేము కాదు, అది ఆ సింధునే. దాని మీద కోపంతో వాళ్ళు కిడ్నాప్ చేశారు. దాన్ని తిట్టాల్సింది పోయి ఇంకా దాన్నే వెనకేసుకొస్తున్నావేంటి నువ్వు? దావతా
ఇంక చాలు. ఏంది దావత్తా మీరు కూడా? పిల్లకాయలు కనిపించకుండా పోతే వాళ్ళ గురించి ఆలోచించాల్సింది పోయి మీరు మావయ్య గొడవ పడితే ఎలా దావత్తా? రిషి శశి ఏడున్నారో, అసలు ఎవరు వాళ్ళు ఎత్తుకెళ్లారో, పిల్లకాయలు ఎలా కాపాడుకోవాలో ముందు అది ఆలోచిద్దాం దావత్తా. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏంటి ప్రయోజనం? సింధు చెప్పినప్పుడే పిల్లల గురించి ఆలోచించుంటే ఇప్పుడు మనకి టెన్షన్, ఈ పరిస్థితి ఉండేదే కాదు కదా. నిజమే మావయ్య, మేము తప్పు చేసాం. సింధు మాట నమ్మలేదు. దానికి ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం. జరిగిపోయిన దాని గురించి వద్దు, జరగాల్సిన దాని గురించి చూడండి మావయ్య. పిల్లకాయలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు. రిషి శశి పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఎలా అయినా వాళ్ళని కాపాడాలి. ఎలా? పోలీసులకి ఎంత చెప్పినా నా మాట నమ్మడం లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? పారిపోతుంది, త్వరగా రండి. ఆగు, ఆగుతావా లేదా? అబ్బే, పిల్లకాయలు ఎట్టయినా కాపాడబ్బే. నేను అదే ఆలోచిస్తున్నాను సంధ్య. వాళ్ళు ఎక్కడున్నారో తెలియడం లేదు. అంతా దీనివల్లే. మీరేం చేస్తారో నాకు తెలీదు. పిల్లకాయలు క్షేమంగా ఇంటికి రావాలి అంతే. అంకుల్, మేము ఇంటికి వెళ్ళిపోతాం ప్లీజ్. మీ అమ్మ వస్తేనే మీరు వెళ్ళేది. అప్పటిదాకా ఇదే మీ ఇల్లు.
నేను పోలీసుల నుంచి తప్పించుకున్నాను. ఏ సింధు, మర్యాదగా డాక్టర్ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలి మరీ చెప్పాను, అప్పుడు వినలేదు. ఇప్పుడు పిల్లల గురించి బాధపడుతున్నావా? నా పిల్లలకి ఏమైనా అయితే నిన్ను చంపేస్తాను. పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు.